ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరలో గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న గంజాయి ముఠాను హైదరాబాద్ సామీర్పేట పోలీసులు అరెస్టు చేశారు. సామీర్పేట పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం మజీద్పూర్ గ్రామంలోని బావర్చి ఎదురుగా ఉన్న ఓపెన్ వెంచర్ వద్ద గంజాయిని సరఫరా చేస్తున్న 7 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. నిందితుల నుంచి 26 కిలోల గంజాయి, 1 కారు, 2 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్కడ ఉన్న జైల్లోనే ఇలా సమాచారం తెలిసింది. ఎవరైతే ఎక్కడ చూసినా వీడు చిన్న క్వాంటిటీలో దొరుకుతుంది. వాడికి నాకు పెద్ద క్వాంటిటీ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అంటే అక్కడ జైల్లో అతనికి నయన్ దాస్ పేరు చెప్పాడు. ఆయన ఇంట్లో పెద్ద మొత్తంలో ఇస్తామని చెప్పేసి అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నయన్ సింగ్ తోటి మాట్లాడడం, నయన్ దాస్ తోటి మాట్లాడడం, అక్కడ నుంచి ఇవన్నీ దాంట్లో తీసుకుని వచ్చేసి ఇక్కడ అమ్ముకొని ఇది కూడా డైరెక్ట్ ధూల్పేటలో ఎక్కువ జరిగేది. ఇప్పుడు ధూల్పేట కాకుండా వీళ్ళు వేరే బయట అవుట్స్కట్ లో చేయడానికే చూస్తున్నారు. అవన్నీ ఈ పెద్ద మొత్తం ఉన్నదాన్ని చిన్న ప్యాకెట్లు చేసేసి డిస్పోజ్ చేయడానికి చూస్తున్నారు. ఇతనికైతే పాత నేరంతో సంబంధాలు ఉన్నాయి. దీంట్లో 4 సెల్ ఫోన్లు, 3 వెహికల్స్, 2 టూ వీలర్స్, ఒక పైగా ఫోర్డ్ పిక్ కార్ ఒకటి, మొత్తం 3 వెహికల్స్. ఈ వెహికల్స్ ఇది పట్టేసుకుని చూస్తే టోటల్ 15,50,000 పడుతుంది. అప్స్కానింగ్ ఇవ్వలేదు. మొత్తం నేరస్తులంతా సెట్ దొరుకుతుంది. చేసి వాళ్ళకి శిక్ష పడాలని తేదీ 6/12/2024 ఉదయం ఒక సమాచారము మేరకు మా లాండ్ ఆర్డర్ పోలీస్ మరియు ఎస్ఓటి కంబైన్డ్ ఆపరేషన్లో ఒక పట్టదగిన నేరానికి సంబంధించిన ఒక సమాచారము రావడం వల్ల ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళను ఫాలో అవుతూ వచ్చేసాము. నిన్న మన బావర్చి హోటల్ దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాటిక్ వెంచర్లో ఈ వెహికల్ను పట్టుకోవడం జరిగింది. అక్కడ ఒక పైగా కారులో సుమారు 26 కేజీల గంజాయి